ఇప్పుడున్న జనరేషన్ హైదరాబాద్ పోరి కాబట్టి మీరు, సో ఇప్పుడున్న జనరేషన్ పోరీలు ఎలా ఉన్నారు? ఇప్పుడున్న పోరీల గురించి మాట్లాడాలంటే నాకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. నాకు ఒక కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ పోరీల మీద ఒకటి ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మనిషికి లైఫ్ మీద ఒక విజన్, ఒక క్లారిటీ ఉంటే ఆ క్లారిటీలో పోతాడు. క్లారిటీ లేనప్పుడు ఎట్లా కథలు పడతారు. సింపుల్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఇన్ హైదరాబాద్, most of them cheppanu, yeah, few people are focused with their career, few people are focused in their art form, few people are doing good with whatever they are doing. But remaining category గురించి నేను మాట్లాడుతున్నా. ఏంటంటే ఫోకస్ లేకుండా ఏం చేయాలో అర్థం కాక ఇలా కొన్ని సీన్స్ చేస్తున్నారు అన్నమాట అమ్మాయిలు కూడా. సో నేను కంప్లీట్లీ హైదరాబాద్ పోరి అని చెప్తే పోరీలు అందరూ అట్లనే ఉన్నారని మాట్లాడలేదు. ఈ జనరేషన్ అమ్మాయిల గురించి, పోరీల గురించి మనం మాట్లాడుతున్నాం. ఓన్లీ హైదరాబాద్ కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో అమ్మాయిలు, అదే నార్త్, అంటే మొత్తం అనుకో ఓవరాల్ గా పోరీలు ఎలా ఉన్నారు అనేది. ఐ am very small person to answer this question because ఎందుకంటే నా ఉన్న ఏజ్ కి, నాకున్న జ్ఞానంకి, నేను ఎక్స్ప్లోర్ చేసిన వరల్డ్ కి నాకు ఎంత తెలుసో అంతే మాట్లాడగలను. నేను ఈ క్వశ్చన్ ఎందుకు రేజ్ చేసిన అంటే, మీరు అన్నారు ఇంత చిన్న ఏజ్ కి, ఇంత చిన్న దానికి, ఇంత చిన్న ఏజ్ లో అంత మంచి పాట రాశారు మీరు, అంత బాగా రాశారు మీరు. అంటే ఒక అమ్మాయికి ఇట్లా జరిగితే ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది, సో న్యాయస్థానం వరకు మీరు రాయడం జరిగింది. సో ఏం జరుగుతుంది, ఏం జరగదు అనేది ఒక అమ్మాయి పైన ఇట్లా జరిగితే. ఇప్పుడు అదే అమ్మాయిలు, సో అబ్బాయిలను ఏం చేస్తారో మీకు తెలుసు కదా. సో అబ్బాయిలు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఇప్పుడు సఫర్ అవుతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు సంథింగ్ ఎక్స్ట్రా ఇవన్నీ అఫైర్స్ పెట్టుకున్న అబ్బాయిలు సైలెంట్ గా ఉంటున్నారు. సో వాళ్ళ గురించి ఎందుకు రాయారు మీరు? అంటే ఒక ఆడపిల్లగా మీరు రాస్తే ఆడపిల్లలు సిగ్గుపడతారు, అట్లా ఎవరెవరు చేస్తారో వాళ్ళందరూ సిగ్గుపడతారు. సో అట్లాంటిది కూడా రాయొచ్చు కదా అబ్బాయిల గురించి. అబ్బాయిల గురించి ఎందుకు రాయలేదు అనేది నా క్వశ్చన్. అబ్బాయిల గురించి ఎందుకు రాయలేదు అంటే మీరు అమ్మాయిల గురించి రాశారు. అంటే అమ్మాయి పర్స్పెక్టివ్ లోనే ఆలోచించగలుగుతుంది. ఇప్పుడు నేను ఒక అమ్మాయి, చిన్నగా ఉన్నప్పటి నుంచి నాది ఒక ఫ్యామిలీ, నాది ఒక లైఫ్, కొన్ని తోడి పాబందియోं में मैं పెరిగాను కాబట్టి, సో ఒక అమ్మాయి పర్స్పెక్టివ్ ఒక ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేస్తుంది. ఒక మాస్క్యులైన్ ఎనర్జీ క్యారీ చేయడం అన్నది చాలా రేర్ కేసెస్. అంటిల్ ఆర్ అన్లెస్ ఆమె గల్లీస్గా ఆమె లైఫ్ లో హర్ట్ అయి ఉంటే తప్ప ఆమె మాస్క్యులైన్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వదు. ఓకే, సో ఒక అమ్మాయిగా ఉండి యాజ్ అ రైటర్, యాజ్ అ క్రియేటివ్ పర్సన్, నా మైండ్ ఎంతవరకు చూడగలుగుతుందో అంతవరకు నేను ఒక బాయ్ పర్స్పెక్టివ్ లో రాయగలుగుతా. బట్ బాయ్ ప్లేస్ లో ఉండి వాడిని తన లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసి తను ఎలా గో త్రూ అవుతాడు ఏంటి అనేది మాకు తెలీదు. ఎందుకంటే మావి డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి, మీవి డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. మాకు పని చేయకపోయినా సుకూన్గా మేము చిల్ అవుతాం, మీరు పని చేయాలి. సో మీ బరువు బాధ్యతలు వేరు, మా బరువు బాధ్యతలు వేరు. సో దానికి తగ్గట్టే రియాక్షన్స్ ఉంటాయి. యా, బట్ ఎట్ నేను ఒక అటెంప్ట్ చేసా, ఒక అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడు అని చెప్పేసి లవ్ విషయంలో ట్రై చేశా. ఒక్కసారి అది ఇట్ ఈస్ యూనివర్సల్, ఇద్దరికి అప్లికబుల్ అవుతుంది. చేయి జారే నా నుండి నువ్వే చేయి జారే, తలిచాలే అనుక్షణమున నిన్నే తలిచాలే, నువ్వు నడిచిన ప్రతి దారుల్లో నా అడుగులనే వెతికాలే. ఓ ప్రేమ నీ రూపే మాయం, మిగిలిందే గాయం, పెరిగిందే దూరం, పోతోందే ప్రాణం, అయినా నా ప్రాయం నువ్వని పరితపిస్తోందే హృదయం. సో సూపర్ రాసిరు. ఇది ఏం చేజారింది, ఎందుకు చేజారింది? సో ఆ ఫీల్ మీ ఫేస్లో ఉంది. సో ఏదో చేజారింది మీ దగ్గర నుంచి, మీ గురించి మీరే రాసుకున్నారని నాకు అర్థమైంది. నిజం చెప్పండి. నేను చెప్పా, ఐ థింక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఓకే, యాజ్ యూ సెడ్, ఒక డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ సాంగ్స్ ఉన్నప్పుడు నేను హైదరాబాద్ పోరి ఎందుకు చేశా, ఇది ఒక పాయింట్. బికాస్ నా వర్షన్ నాకుంది. ద సేమ్ వే
ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే అంత నేర్చుకుంటాడు. ఓకే. ఇప్పుడు నేను ర్యాప్ చేయగలుగుతున్నా, ఒక సాంగ్ రాయగలుగుతున్నా, పాడగలుగుతున్నా. సో ఆ సాంగ్స్ లో కూడా రకాలు ఉంటాయి. హ్యాపీ సాంగ్స్, సాడ్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, లవ్ రిలేటెడ్ సాంగ్స్, ఇన్ని వర్షన్స్ ఉన్నప్పుడు నాకు గెలకాలనిపిస్తుంది కదా. లైక్ ఆబ్వియస్లీ ఐ వుడ్ లవ్ టు ఎక్స్ప్లోర్ ద డిఫరెంట్ జానర్స్ ఆఫ్ ఇట్. ఇది పాడేటప్పుడు మీ ఫేస్ లో ఏదో ఫీలింగ్ అనిపించింది, అంటే ఏదో బాధపడుతున్నట్టు, ఏదో సంథింగ్ ఏదో అనిపించింది. ఏ ఆర్టిస్ట్ ఇప్పుడు మూవీస్ హీరోలు హీరోయిన్లు చేస్తారు, అది యాక్టింగ్ కదా. అది యాక్టింగ్. ఇది ఇంటర్వ్యూ కదా, ఇంటర్వ్యూలో యాక్టింగ్ చేయరు కదా. ఇంటర్వ్యూలో యాక్టింగ్ చేయరు, బట్ ఒక ఆర్టిస్ట్ పాటని ఫీల్ అవ్వగలిగితేనే. ఓకే. అది ఇప్పుడు యా వన్ మోర్ పాయింట్. బేసిక్గా నేను ర్యాప్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు ఫాస్ట్గా పాడడమే ర్యాప్ అనుకున్నా. ఓకే. ఓకే, మెల్లమెల్లగా నేను వర్క్ చేస్తున్నా కొద్దీ, రాస్తున్నా కొద్దీ, ప్రాక్టీస్ చేస్తున్నా కొద్దీ అర్థమైంది ఏంటంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా ర్యాప్కి కూడా టెంపో, బీపీఎం అని కొన్ని ఉంటాయి అన్నమాట. సో వాటి మీదనే మనం ఫాలో అవ్వాలి. సో ఇది ఒక స్టెప్ అర్థమైంది. దాని తరువాత నాకేం అర్థమైందంటే, నువ్వు ఒక పాట పాడినప్పుడు, ఐ మీన్ ఒక ర్యాప్ నువ్వు ఎప్పుడైతే చేస్తావో ఎదుటి మనిషి ఫీల్ అవ్వగలగాలి. ఒక్క పాటలో అంత పాట కాకపోయినా ఒక్క లైన్ ఎదుటి మనిషి ఆ లైన్ని సెన్స్ అవ్వగలిగిండంటే యు ఆర్ వన్. ఓకే. యాజ్ అన్ ఆర్టిస్ట్ నువ్వు గెలిచినావు. ఇన్ సెన్స్ అయినా యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వన్ దెన్. ఓకే. యా. సో ద బ్యూటీ అంటే నేను ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తేనే దానికి ఒక రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు నన్ను కూర్చోబెట్టి, స్టార్టింగ్ లో నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు నీ కాన్ఫిడెన్స్, ద వే యూ బిహేవ్ ఇస్ డిఫరెంట్. నౌ ఇట్స్ డిఫరెంట్. ద సేమ్ వే ముందు డిఫరెంట్. అన్ని నేర్చుకుంటారు, అన్ని మనసుతో చేస్తారు, అలానే నడుస్తుంది సీన్. అంతే. మనసు పెట్టి చేస్తే ఆబ్వియస్లీ అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను రోబో కాదు కదా, జస్ట్ నువ్వు నాకు నాకు ప్రోగ్రామ్ ఇచ్చేసావు, నేను జస్ట్ పాడేసి అంటే ఐఎమ్ నాట్ ఎ రోబో, ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఐ డెఫినెట్లీ బీ ఆన్ మై పాయింట్, ఐ ఫీల్ థింగ్స్. ఆర్టిస్ట్ అంటేనే ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతాడు. అది బాధ, పెయిన్, హ్యాపీనెస్, సాడ్నెస్, వాట్ ఎవర్. బేసిక్గా ఎవరి బాధ వాడే ఫీల్ అవ్వగలుగుతాడు. ఆర్టిస్ట్ ద వన్ హూ కెన్ సెన్స్ అనదర్ పర్సన్ ఎమోషన్ as well. సో యార్ ఆర్టిస్ట్. కాదు, ఇంత బాగా మాట్లాడుతున్నావు తెలుగు. యా. అంటే తెలుగు మాట్లాడడానికి నువ్వు కష్టపడి ఉంటావు నాకు తెలుసు, స్కూలింగ్ లో కానీ కాలేజ్ లో కానీ. గల్లీస్ కష్టపడ్డా, గల్లీస్గా. ఓకే. అసలు ఏం జరిగింది? అదే స్కూల్లో ఉన్నప్పుడు, ఇంకా నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఓకే ఇండిపెండెన్స్ డే రోజు ఒక సాంగ్ పాడా. ఓకే. తెలుగు సాంగ్ ఇండిపెండెన్స్ డే అప్పుడు ఒక ఇండిపెండెన్స్ డే రిలేటెడ్ సాంగ్ పాడినా అనమాట. అయితే అప్పుడు మా తెలుగు టీచర్ వరలక్ష్మి టీచర్, సో షీఈ్ లైక్, అప్పుడు ఏం అనలేదు నన్ను. నెక్స్ట్ డే పిట్ట కొంచెం కూత ఘనమని కామెంట్ ఇచ్చింది నాకు, కాంప్లిమెంట్. లిటరలీ తను నాకు అర్థం తెలీదు. తరువాత నుంచి ఇక నన్ను ఆమె ఫేవరెట్ కిడ్, నేను ఫేవరెట్ స్టూడెంట్ అయిపోయినా. అండ్ దేర్ ఆఫ్టర్ భగవద్గీతలో స్కూల్కి వచ్చిన ప్రతిరోజు నాకు భగవద్గీత శ్లోకం చదివిస్తుండే నాతో. ఓకే. సో వాజ్ లైక్ నాకు అర్థం కూడా తెలీదు. వి కాల్ ఇట్ ఏవం సతత యుక్తాయై భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యాక్షరం అవ్యక్తం తేషాంకే యోగ విత్తమః. లిటరలీ నాకు మీనింగ్ కూడా తెలియదు. కానీ ఆమెకి ఏమర్థమైందో అప్పటి నుంచి ఈ పాపకి తెలుగు నేర్పించాలని గట్టి కూర్చుంది మేడం.